ప్రపంచంలో శాంతి కావాలని అందరూ అంటారు, కానీ ఆ శాంతికి అడ్డుగా నిలుస్తున్నది ఏది? నేను నమ్మే మార్గమే ఏకైక మార్గం, మిగిలిన వారందరూ తప్పు అనే ఆలోచనే కదా మనుషుల మధ్య గోడలు కడుతుంది. మతం అనేది సరిహద్దులు గీస్తే, ధర్మం అనేది ఆ సరిహద్దులను చెరిపివేసి అందరినీ హక్కును చేర్చుకుంటుంది. ప్రపంచంలోని చాలా మతాలు ఎక్స్క్లూజివ్ సిద్ధాంతాలను కలిగి ఉంటాయి. అంటే మీరు ఆ మతాన్ని స్వీకరిస్తేనే, ఆ పుస్తకాన్ని నమ్మితేనే మీకు రక్షణ ఉంటుంది అని చెబుతాయి. నమ్మని వారిని వేరుగా చూడటం, వారిని మార్చడానికి ప్రయత్నించడం ఆ మతాల లక్ష్యంగా కనిపిస్తుంది. అక్కడ సత్యం అనేది ఒకే పుస్తకానికి లేదా ఒకే వ్యక్తికి పరిమితం. కానీ సనాతన ధర్మం సత్యాన్ని ఒక సముద్రంలో చూస్తుంది. సనాతన ధర్మం ఎప్పుడూ మేమే గొప్ప అని చెప్పలేదు. సత్యం ఒక్కటే, కానీ జ్ఞానులు దాన్ని రకరకాలుగా పిలుస్తారు అని వేదాలు ఘోషించాయి. ఒక హిందువు చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా తన ధర్మాన్ని కోల్పోడు. ఎందుకంటే దేవుడు రూపాల్లో లేడు, భావంలో ఉన్నాడని మనకు తెలుసు. మా ధర్మంలో మత మార్పిడి అనే పదమే లేదు. ఎందుకంటే దేవుడిని ఏ పేరుతో పిలిచినా ఆయన నిన్ను చేరుకుంటాడని మాకు నమ్మకం. నువ్వు నాస్తికుడివా అయినా పర్వాలేదు, నువ్వు నీ కర్మను ధర్మాన్ని సరిగ్గా నిర్వహిస్తే చాలు. చరిత్ర సాక్షిగా ప్రపంచంలో ఎక్కడ వేధింపులు జరిగినా బాధితులు భారతదేశానికి పారిపోయి వచ్చారు. పర్షియా నుండి వచ్చిన పార్సీలకు, రోమన్ల చేతుల్లో దెబ్బతిన్న యూదులకు ఆశ్రయం ఇచ్చిన ఏకైక గడ్డ ఇది. వారిని మార్చడానికి మేము ఎప్పుడూ ప్రయత్నించలేదు. వారి సంస్కృతిని మేము గౌరవించాం. సహనం అనేది మా బలహీనత కాదు, అది మా సంస్కారం. ఒక గ్లాసు నీరు ఎలాగైతే పంచదారను తనలో కలుపుకుంటుందో, సనాతన ధర్మం అన్ని సంస్కృతులను అలా తనలో కలిపేసుకుంది. మతం నిన్ను ఒక గుంపులో సభ్యుడిని చేస్తే, సనాతన ధర్మం నిన్ను విశ్వ పౌరుడిగా మారుస్తుంది. నేను బాగుండాలి అని కొందరు ప్రార్థిస్తే, లోకా సమస్త సుఖినో భవంతు, ప్రపంచమంతా సుఖంగా ఉండాలని మనం ప్రార్థిస్తాం. వైవిధ్యమే ఈ సృష్టి అందం. ఆ అందాన్ని గౌరవించడమే అసలైన ధర్మం.